ఈ రోజు వీడియో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎప్పుడు అండ్ ఎలా మనకి సిజిపిఏ కానీ స్కిల్స్ కానీ రియల్లీ మ్యాటర్ అవుతాయి అని కంప్లీట్గా డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం చివరి వరకు చూడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హే ఎవరీవన్, దిస్ ఇస్ చందు. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ బార్క్లీస్. ఈ వీడియోలో నేను మన స్కిల్స్ కానీ సిజిపిఏ కానీ ఏ సిచ్యువేషన్స్లో కానీ ఎలాంటి టైంలో మనకి రియల్లీ మ్యాటర్ అవుతాయి అని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో అయితే అస్సలు మిస్ కాకు. వీడియో చివరి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్తా, అస్సలు మిస్ అవ్వకు. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లైక్ నౌ ఇమాజిన్ 2 డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. లైక్ స్టూడెంట్ నెంబర్ 1కి 9.5+ సిజిపిఏ ఉంది, కానీ ఏ స్కిల్స్ లేవు, 0 స్కిల్స్. కానీ స్టూడెంట్ నెంబర్ 2కి 8+ సిజిపిఏ అండ్ చాలా స్కిల్స్ ఉన్నాయి. లైక్ డిజైనింగ్ కానీ, కోడింగ్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ చాలా స్కిల్స్ నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లైక్ సిజిపిఏ ఎలా మ్యాటర్ అవుతుంది, అసలు స్కిల్స్ ఎలా మ్యాటర్ అవుతుంది అని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. చూడు, ఫస్ట్గా అసలు సిజిపిఏ అంటే ఏంటి, యాజ్ వెల్ as స్కిల్స్ అంటే ఏంటి చూద్దాం. సిజిపిఏ అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. అంటే ఇది మెయిన్గా నీ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ని యాజ్ వెల్ as నీ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ని, నీ డిసిప్లిన్ని డిఫైన్ చేయడానికి చూస్తుంది. యాజ్ వెల్ as వెన్ కమింగ్ టు స్కిల్స్, నీ కోడింగ్ కానీ, లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ కానీ, స్పీకింగ్ కానీ, యాక్టివ్ లిజనింగ్ కానీ ఏమున్నా కూడా ఇవన్నీ కూడా నీ స్కిల్స్ని డిఫైన్ చేస్తాయి. సో ఇప్పుడు నీకు బేసిక్ అర్థమైంది కదా సిజిపిఏ అంటే ఏంటి, లేకపోతే స్కిల్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు నిజంగా ఏ సిచ్యువేషన్స్లో మనకి సిజిపిఏ రియల్లీ మ్యాటర్ అవుతుందని చూద్దాం. ఫస్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ టాప్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ టాప్ కంపెనీస్ లాంటికి వెళ్ళడానికి మినిమం అగ్రిగేట్ సిజిపిఏ ఉంటుంది. లైక్ 7.5 కానీ 8+ కట్ ఆఫ్ సిజిపిఏ ఒకటి ఉంటుంది. ఆ సిజిపిఏ నీకు చాలా ఇంపార్టెంట్. లైక్ నువ్వు ఏవైనా ప్రోడక్ట్ రోల్స్ కానీ, అనలిటిక్స్ కానీ, కన్సల్టింగ్ రోల్స్ కానీ నువ్వు అప్లై చేస్తున్నావు అంటే నీకు సిజిపిఏ నీకు మెయిన్ రోల్, కీ రోల్ అయితే నీకు ప్లే చేస్తుంది. అండ్ దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి లైక్ నువ్వు ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ కానీ, అబ్రాడ్ వెళ్ళడానికి మెయిన్కి అబ్రాడ్ వెళ్ళడం కానీ ఏమైనా నువ్వు చేయాలనుకుంటే మెయిన్గా నీ సిజిపిఏ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసేది మెయిన్గా నీ స్ట్రక్చర్ వే ఆఫ్ లెర్నింగ్, నీ ఎబిలిటీని అక్కడ స్ట్రక్చర్ వే ఆఫ్ లెర్నింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇలాగ నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ as ఇలాంటికైతే నీకు పక్కా చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి లైక్ కొన్ని మన ఇండియన్ పిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ బెల్ అని, లేకపోతే ఓఎన్జీసీ అని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి మెయిన్గా మన సిజిపిఏ కానీ లేకపోతే గేట్ స్కోర్ని వాళ్ళు ఒక ఫ్యాక్టర్లా చూస్తారు, లైక్ వాళ్ళు ఎంట్రన్స్ ఫ్యాక్టర్లా చూస్తారు. సో ఈ టైంలో కూడా మనకి సిజిపిఏ రియల్లీ మ్యాటర్ అవుతుంది. నువ్వు అనుకోవచ్చు ప్రతి దానికి సిజిపిఏ ఉంది కదా, కానీ స్కిల్స్ ఎలా మ్యాటర్ అవుతాయి అనేసి. ఇప్పుడు చూద్దాం అసలు స్కిల్స్ ఎలా మ్యాటర్ అవుతాయి అంటే నీకు ఫస్ట్గా రియల్ వరల్డ్ జాబ్స్ లైక్ టెక్ జాబ్స్ అవని, లేకపోతే ఏమైనా స్టార్ట్అప్స్ అవని, దేనికైనా నీకు జాబ్ కావాలంటే మేబీ నీకు డిజైనింగ్ వచ్చా, లేకపోతే కోడింగ్ వచ్చా, లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ వచ్చా, నీకు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వచ్చా, ఏమైనా వచ్చా రా, నీకు హైరింగ్ మేనేజ్మెంట్ జాబ్ ఇస్తారు. సో మెయిన్గా నీకు స్కిల్స్ ఉంటే పక్క నీకు జాబ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ సైడ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ నీ గ్రేడ్స్కి 0% దేనికి వాల్యూ ఉండదు. దీనికి నువ్వు కావాల్సిందాలే నీకు పోర్ట్ఫోలియో. ఎందుకంటే నువ్వు ఏవైనా నీకు మాకు మంచి పోర్ట్ఫోలియో ఉండాలంటే నీకు వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఇట్ కుడ్ బి యాప్స్ కానీ, నీకు ఏదైనా కంటెంట్ ఏదో ఒక స్కిల్ అయితే నీకు పక్క ఉండాలి, అయితేనే నీకు వాల్యూ ఉంటుంది. గ్రేడ్స్కి అయితే మాత్రం నీకు ఎలాంటి వాల్యూ అయితే ఉండదు. నెక్స్ట్ స్టార్ట్అప్స్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్. సో ఇక్కడ నీ గ్రేడ్స్ అయితే అస్సలు యూజ్ అవ్వదు వెన్ యూఆర్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. నీకు అర్థమయ్యే ఉంటుంది వెన్ యూఆర్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ నీ గ్రేడ్స్ కానీ సిజిపిఏ కానీ ఏం యూజ్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా వచ్చేసి నీ కెరీర్ గ్రోత్లో చాలా యూజ్ అవుతుంది. నువ్వు స్టార్టింగ్ జాబ్కి వెళ్ళడానికి ముందు మాత్రమే నీ సిజిపిఏ కానీ గ్రేడ్స్ కానీ యూజ్ అవుతుంది. వన్స్ యువర్ జాబ్ అని వచ్చిందంటే నీకు నీ గ్రేడ్స్ కానీ సిజిపిఏ కానీ దేనికి పనికిరాదు. ఎందుకంటే నీకు ఒక ప్రమోషన్ కావాలన్నా, నీకు హైక్ కావాలన్నా, బోనస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కంప్లీట్లీ నీ స్కిల్స్ మీద మ్యాటర్ ఉంటుంది. నీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కానీ నీ కెరీర్ మీద మొత్తం నువ్వు ఫోకస్ చేసుకోవాలి. అందుకనే నీ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి. నీ స్కిల్స్ కానీ ఏవైనా మ్యాటర్ అయ్యంటే నీ కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి నీ స్కిల్స్ కూడా మ్యాటర్ అవడానికి చాలా మెనీ ఫ్యాక్టర్స్. సో నీకు అర్థమై ఉంటుంది కదా లైక్ స్కిల్స్ ఎలా మ్యాటర్ అవుతాయి, యాజ్ వెల్ as సిజిపిఏ నీకు ఎలా మ్యాటర్ అవుతుందో. కానీ ఇప్పుడు మెయిన్ ఫైనల్గా వచ్చేసి లైక్ నా పర్సనల్ డెసిషన్ ఏంటంటే, లైక్ నా పర్సనల్ ఒపీనియన్గా నీకు ఏమైనా చెప్పాలనుకుంటే నువ్వు మెయిన్గా ఒక అగ్రిగేట్ మినిమం డీసెంట్ సిజిపిఏ మెయింటైన్ చేసుకుంటే లైక్ 7.5 కానీ, లేకపోతే 8+ సిజిపిఏ, లైక్ 9+ అవసరం లేదు, లైక్ 8+ సిజిపిఏ డీసెంట్ సిజిపిఏ మెయింటైన్ చేసుకుంటూ లెర్న్ వన్ ఇంటిమేట్ స్కిల్స్. ఒక్క ఇంటిమేట్ స్కిల్ లెర్న్ చేసుకో. లైక్ ఇట్ కుడ్ బి కోడింగ్ అవని, డిజైనింగ్ అవని, లైక్ ఏవైనా నీకు పబ్లిక్ స్పీకింగ్ అవని, ఏ స్కిల్ అయినా కానీ నువ్వు పక్క ఒకటి నేర్చుకో. ఇంటిమేట్ స్కిల్ ఒకటి నేర్చుకొని దాంతో పాటు ఏవైనా క్లబ్స్ కానీ యాజ్ వెల్ as హ్యాకథాన్స్, వెబినార్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండు. దానివల్ల నీకు నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది, యాజ్ వెల్ as కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నీకు ఇంప్రూవ్ అవుతాయి. ఈ వరల్డ్లో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ లేకపోతే నువ్వు సర్వైవ్ చేయడం చాలా కష్టం.
ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ నెట్వర్కింగ్ ఎంత ఇంపార్టెంటో ఒకసారి నీ బయట చూస్తే తెలుస్తుంది. సో అందుకే నేను చెప్పేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నెట్వర్కింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు డూ యాజ్ మెనీ ప్రాజెక్ట్స్ యాజ్ యూ కెన్. నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్స్, ఎందుకంటే అదే నీ ఎబిలిటీని చెక్ చేస్తుంది. లైక్ యూ క్యాన్ సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, కానీ నువ్వు ఏమైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కొనుక్కోవడానికి ప్రాజెక్ట్స్ నీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నీకు ఒక ఇంటర్న్షిప్ కావాలన్నా, నీకు ఒక జాబ్ కావాలన్నా, నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ తేవడానికి ఈ ప్రాజెక్ట్స్ నీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకనే నీకు ఎన్ని ప్రాజెక్ట్స్ వీలైతే అన్ని ప్రాజెక్ట్స్ నీ ఫ్రీ టైంలో నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. సో ఇవి కొన్ని ఇండిపెండెంట్ మన స్కిల్స్ అయితే నేర్చుకోవాలి, ఇన్ టచ్ అయితే మనం ఉండాలి. సో ఇవి ఒకసారి నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉండు. అండ్ ఒక అడ్వైస్, లైక్ నువ్వు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్, స్టార్టింగ్లో ఇక అంత CGPA లేదు, నాకు వరస్ట్ CGPA ఉంది అసలు లేదు అని నువ్వు ప్యానిక్ అవ్వకు. స్టార్ట్ టేకింగ్ అప్ ఒక ఇండిపెండెంట్ స్కిల్ ఒకటి తీసుకొని దాన్ని టేకప్ చేయి, దాన్ని నేర్చుకోవడం చూడు. ఒక డీసెంట్ CGPA మెయింటైన్ చేసి స్టార్టింగ్ లేకపోతే ఏం లేదు, డీసెంట్ మెయింటైన్ చేస్తుంటే యావరేజ్గా 8+ మెయింటైన్ చేస్తూ ఒక స్కిల్ని మెయింటైన్ చేయి. యు ఆర్ గుడ్ టు ఎవ్రీథింగ్. నీకు ఏ జాబ్ ఆపర్చునిటీ అయినా నీకు కళ్ళ ముందు ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది ఒక డీసెంట్ CGPA మెయింటైన్ చేసుకుంటూ దాంతోపాటు ఇండియన్ స్కిల్స్ నేర్చుకో, నిన్ను ఎవ్వడూ ఆపలేడు. నేను నీకు ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, CGPA గెట్స్ యూ షార్ట్ లిస్టెడ్ బట్ స్కిల్స్ గెట్ యూ పెయిడ్. సో అందుకనే నీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది వీడియో మొత్తం. ఏం అర్థమైందో కమెంట్ సెక్షన్లో చెప్పు. అండ్ ఇఫ్ యూ స్టిల్ వాచింగ్ దిస్ వీడియో, డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అయింది అనిపిస్తే. మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.